హైదరాబాద్ శివారు గండిపేటలో గోదావరి తాగునీటి సరఫరా పథకం కింద ఫేజ్ 2-3 ప్రాజెక్టుకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. మల్లన్న సాగర్ జలాశయం నుంచి 20 టీఎంసీలను హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం తరలించనున్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం లైవ్ లో చూద్దాం. ఈరోజు గోదావరి నదీ జలాలను మూసా ఈసా నదిలో ఆ మైక్ బంద్ చేయండి, ఆ పాట బంద్ చేయండి. గోదావరి నదీ జలాలను మూసీ నది ఈసా నదిలో సమ్మేళనం చేసి హైదరాబాదు నగర దాహార్తిని తీర్చడానికి రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గంలో గండిపేట మండలంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు, నాతో పాటు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, హైదరాబాదు నగర ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సోదరులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా సీనియర్ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, పరిగి రామ్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా భువనగిరి శాసనసభ్యులు మిత్రులు అనిల్ కుమార్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారు, అదేవిధంగా నాంపల్లి శాసనసభ్యులు మాజిద్ హుసేన్ గారు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పెద్దలు చిన్నారెడ్డి గారు, అదేవిధంగా హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, రాజేంద్రనగర్ నియోజకవర్గ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఈరోజు హైదరాబాదు నగరం అంటే ప్రపంచ దేశాలలోనే ఒక గొప్ప పేరు పొందిన నగరం. ఆనాడు 450 సంవత్సరాల క్రితం ఈ నగరం దినదిన అభివృద్ధి చెందాలి, ప్రపంచంలో ఉండే ప్రతి వాళ్లకు ఇక్కడ అవకాశాలు, ఉద్యోగ ఉపాధి కల్పించాలి అని చెప్పి ఆనాడు నిజాం పాలకులు, కులీ కుతుబ్ షాహీ పాలకులు ఈ నగరాన్ని ప్రారంభించారు. ఆనాడు వారు నిర్మించిన చార్మినార్ కావచ్చు, గోల్కొండ కోటలు కావచ్చు, ఆ తర్వాత నిజాం సర్కార్ 1908లో ఈ నగరం మీద వరదలు ఉప్పెనై కమ్మేసి వేలాది మంది ప్రాణాలను బలి తీసుకున్నప్పుడు నిజాం పాలకులు ఆనాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ప్రపంచంలోనే పేరెన్నికగన్న ఒక గొప్ప ఇంజనీర్ను ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి, మూసీ నది పరివాహక ప్రాంతము, ఈసా నది పరివాహక ప్రాంతం నుంచి వచ్చే ఈ వరదను, ఈ వరద ముప్పును, ఈ ముప్పు నుంచి ప్రజల్ని కాపాడడానికి 1908లో దాదాపుగా 115 సంవత్సరాల క్రితం ఈ నగరం యొక్క ప్రమాదాన్ని నివారించాలి అని చెప్పి ఆనాడు నిజాం పాలకులు నిర్ణయం తీసుకున్నారు. వారు ప్రపంచంలోనే పేరెన్నికగన్న గొప్ప ఇంజనీర్. వారి యొక్క దూరదృష్టితోని ఈ ప్రాంతంలో వికారాబాద్ అడవుల్లో పుట్టిన మూసీ నది నుంచి వచ్చే వరదను నియంత్రించడం ద్వారా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను నిర్మించి వరదల్ని నియంత్రించడమే కాదు, ఈ నగరానికి తాగునీరును అందించే పెద్ద కార్యక్రమాన్ని ఆనాడు తీసుకున్నారు. 1922లో
ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తే 100 సంవత్సరాల పైగా ఈ నగరానికి వస్తున్న వివిధ జిల్లాల ప్రజల్ని, వివిధ రాష్ట్రాల ప్రజలను, వివిధ దేశాల నుంచి వచ్చే ప్రజలకు ఈరోజు తాగునీరు అందుతున్నది అనంటే ఆనాడు నిజాం సర్కారు దూరదృష్టితో ఆలోచన చేసి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను కట్టడం ద్వారా ఈరోజు మనకు తాగునీటి సమస్య తీరింది. కానీ ప్రతి సంవత్సరం దాదాపుగా 3% ప్రజలు హైదరాబాదు నగరానికి వలస వస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం, ఈ నగర అభివృద్ధిలో భాగస్వాములై ఈనాడు 1.5 కోటి జనాభాకు దాదాపుగా మనం పెరుగుతున్నాం. 1 కోటి పైన జనాభా ఉన్న ఈ ప్రాంతానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొట్టమొదట మంజిరా నది నుంచి 1965లో ఈ నగరానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగరే కాదు ఇంకా నీళ్లు కావాలి అని మంజిరా నది మీద నుంచి మన నగరానికి తాగునీళ్ళని తీసుకొచ్చారు. ఇవి కూడా సరిపోలేదు. మీకు అందరికీ తెలుసు, ఆనాడు పెద్దలు పి జనార్దన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఎండాకాలం వచ్చిందంటే సచివాలయం ముందల కుండల ప్రదర్శన ఉండేది. నగరంలో ముఖ్యంగా బస్తీలలో తాగునీటి సమస్యను పరిష్కరించడానికి 4 రోజులకు, 5 రోజులకు, వారానికి ఒక్కసారి ఆనాడు తాగడానికి నీళ్లు వచ్చేవి. పేదలు పడుతున్న కష్టాలను చూసి పి జనార్దన్ రెడ్డి గారు ఆనాడు నిరంతరం పోరాటాలు చేయడంతో ఈ మంజిరా నది, అదేవిధంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నదీ జలాలే కాదు కృష్ణా నది జలాలను తరలించడం ద్వారా నగరం యొక్క దాహార్తిని తీర్చాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నారు. అందుకే కృష్ణానది నుంచి, నాగార్జున సాగర్ నుంచి ఈ నగరానికి తాగునీటిని తరలించే కార్యక్రమాన్ని 2002లో ప్రారంభించారు. ఆ తర్వాత ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 3 పథకాలను ఆనాడు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొనసాగించడం జరిగింది. అదేవిధంగా కృష్ణానది జలాలు సరిపోవన్నప్పుడు గోదావరి జలాలను కూడా ఇక్కడికి తరలించాలని శ్రీపాద ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను హైదరాబాదు నగరానికి తరలించే కార్యక్రమాన్ని కూడా మనం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను తరలించే కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటే అవి 2016 సంవత్సరంలో నగరానికి వచ్చినాయి. ఆనాడు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్గా మంత్రిగా ఉన్నాయన ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ చేసిన పనులకు షామీర్పేట దగ్గర పోయి గోదావరి జలాలు నెత్తి మీద జల్లుకొని ఫోటోలు దిగి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసిండు. నువ్వు నెత్తి మీద గోదావరి జలాలు చల్లుకున్నంత మాత్రాన నువ్వు చేసిన పాపాలు ఎక్కడికి పోవు అని చెప్పి ఆనాటి మంత్రికి నేను చెప్పదలుచుకున్నా. ఈనాడు చరిత్రను చూడండి. నిజాం సర్కార్ తర్వాత ఈ నగరానికి తాగునీటి సమస్యను తీర్చాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. అది 1965 కావచ్చు, 1991, 93 కావచ్చు, 2002, 2005, 2008 కావచ్చు. వివిధ సందర్భాలలో అటు మంజిరా నది జలాలు, మూసీ నది జలాలు, ఈసీ నది జలాలు, గోదావరి జలాలు, కృష్ణా జలాలు, ఇలా హైదరాబాదు నగరానికి తాగునీటి జలాలను తరలించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే. ఒక్కసారి మాత్రం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2002లో పనులు ప్రారంభించారు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలలో ఇటు గోదావరి నుంచి కానీ అటు కృష్ణానది నుంచి కానీ ఒక్క చుక్క నీళ్లు తరలించాలన్న ఆలోచన 10 సంవత్సరాల ఆనాటి పాలకులు చెయ్యలేదు. మళ్ళీ ఈనాడు తిరిగి కాంగ్రెస్లకు అధికారంలోకి వచ్చిన తర్వాతనే మళ్ళీ గోదావరి జలాలను తరలించాలి. ఈసారి కేవలం హైదరాబాదు నగర తాగునీటి సమస్యను తీర్చడమే కాదు, నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నది. ఇవాళ నల్గొండ జిల్లాలో మూసీ నది కాలుష్యం అటు ఇబ్రహీంపట్నం కావచ్చు, లేకపోతే భువనగిరి, అదేవిధంగా మునుగోడు నియోజకవర్గాలు ఆ కిందికి కృష్ణానది వరకు ఈరోజు 350 కిలోమీటర్లు వికారాబాదు మచ్కుందు దగ్గర మొదలై కృష్ణానదిలో కలిసే మూసీ నది నీళ్లు ఈరోజు కాలుష్యానికి మారుపేరుగా మారినాయి. ఈరోజు విషం అయిపోయింది. మూసీ నదిలో ప్రవహించే నీళ్లు ఈరోజు ఎల్బీ నగరు, ఇబ్రహీంపట్నము, అదేవిధంగా భువనగిరి, ఆలేరు, ఇతర ప్రాంతాలలో ఆ నీళ్లు తాగితే అవి విషమై పశువుల ప్రాణాలు తీసుకోవడమే కాదు
మనుషుల ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇలా కొత్తగా ఆడపిల్లలకు పెళ్ళైతే పుట్టబోయే బిడ్డలు కూడా అంగవైకల్యంతో పుట్టే పరిస్థితి ఉన్నది. ఇవాళ ఆడబిడ్డలకు పురిటి సమస్యలు వచ్చినాయి. అందుకే నల్గొండ జిల్లాలో తిరిగినప్పుడు నల్గొండ జిల్లా ప్రజలతో నేను మమేకమై కలిసి నడిచినప్పుడు ఆ ప్రాంత శాసనసభ్యులు అనిల్ కుమార్ ఇక్కడనే ఉన్నాడు, భువనగిరి ఎమ్మెల్యే. వాళ్ళందరూ అన్న మూసీ నది హైదరాబాద్ నగరానికి తాగునీరు ఇవ్వడం కాదు, ఈరోజు మా నల్గొండ జిల్లాకు విషాన్ని ఇస్తుంది, దీని ప్రక్షాళన చెయ్యాలి. మీరు ఏ విధంగా ఈ మూసీ నదిని పునరుజ్జీవింపజేయాలి అని నల్గొండ జిల్లా ప్రజలు అడిగిన. ఆనాడే మాట ఇచ్చిన, తప్పకుండా మూసీ నదిని ప్రక్షాళన చేస్తాం, మూసీ నదిని పునరుజ్జీవింపజేస్తాం. హైదరాబాదు నగరాన్ని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దడమే కాదు, ఎక్కడ నీళ్లుంటాయో అక్కడ నాగరికత ఉంటుంది, ఎక్కడ నీటి ప్రవాహం ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది, ఎక్కడ నీటి లభ్యత ఉంటుందో అక్కడ నగరాలు మహానగరాలుగా మారుతాయి. అందుకే ఇవాళ ఎవరు అడ్డం పడ్డా, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటన్నిటిని ఒకటొకటిగా అధిగమించుకుంటూ సమస్యలు సృష్టించినప్పుడు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం. అందుకే ఇవాళ పోయిన సంవత్సరమే గోదావరి నదీ జలాల ప్రాజెక్టు తీసుకోవాలనుకున్నప్పుడు కొంతమంది కుట్రలు కుతంత్రాలు చేసింది. వాటన్నిటిని అధిగమించి ఇవాళ 7,360 కోట్ల రూపాయలతోని 20 టీఎంసీల నీళ్లను ఇవాళ గోదావరి జలాలను ఇవాళ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కి నీళ్లు తీసుకొస్తున్నాం. దాదాపుగా ఇందులో 15-16 టీఎంసీలు హైదరాబాదు నగరానికి తాగునీరు అందించే కార్యక్రమం తీసుకుంటాం. మధ్యలో వచ్చిన చెరువులు నింపుకుంటూ వస్తాం. దాదాపుగా 4-5 టీఎంసీలు మూసి ప్రక్షాళనకు వాడి ఈ మూసిని పట్టి పీడిస్తున్న కాలుష్యాన్ని తొలగించి హైదరాబాదు నగరంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం మూసిలో కలపకుండా, హైదరాబాదు ఫ్యాక్టరీల యొక్క కాలుష్యాన్ని మూసిలో కలపకుండా ఇవాళ నియంత్రించడం ద్వారా, ఎస్టీపీలు ప్రారంభించడం ద్వారా కాలుష్యాన్ని కూడా నియంత్రించదలుచుకున్నాం. అందుకే ఇవాళ ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ గొప్ప కార్యక్రమంతో హైదరాబాదు నగరానికి తాగునీటి సమస్యను పరిష్కరించడమే కాదు, నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఈ మూసి కాలుష్యం నుంచి నల్గొండ జిల్లాకు విముక్తి కలిగించే బాధ్యత ఈరోజు తీసుకున్నాం. ఒక ఆయన అంటున్నాడు, అయ్యా ఇది కాళేశ్వరం నీళ్ళే కదా అని. ఆయన తాటి చెట్టు లెక్క వెరిగిండు కానీ ఆవగి తాటికాయ అంతా కూడా మోకాళ్ళల్లో ఆయనకు తలకాయ లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, అది కుప్పగూలిపోయింది. కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పేరే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది. అది మీ తాతనో మీ ముత్తాతనో కట్టింది కాదు, శ్రీధర్ బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి. ఇవాళ గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లె మూలం. అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాదు నగరానికి మనం ఈరోజు తరలిస్తున్నాం. ఆ సంగతి మర్చిపోయి ఈరోజు మల్లన్న సాగర్ నుంచి అంటున్నాడు. మల్లన్న సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు 2008-9లో ప్రారంభించిన ప్రాజెక్టు కాదా? ఆనాడు మహారాష్ట్ర సరిహద్దుల్లో ఆదిలాబాదులో ప్రారంభించిన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు చేవెళ్ల వరకు తీసుకెళ్లాలని ప్రాణహిత చేవెళ్లని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. దానికి పెద్దలు కాక వెంకటస్వామి గారి సూచన మేరకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అని పెట్టుకున్నాం. ఇవాళ కాసుల కక్కుర్తి కోసం ఈరోజు తుమ్మిడిహెట్టి దగ్గర ప్రారంభించాల్సిన ప్రాజెక్టును అక్కడ తలకాయ తొలగించిండ్రు, తీసుకెళ్లి మేడిగడ్డకు తీసుకెళ్ళాడు. ఇక్కడ చేవెళ్లను చివరి ఆయకట్టును తొలగించండు. ఇవాళ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగిందంటే ఈనాడు టీఆర్ఎస్ చేసిన అన్యాయం కాదా? ఆనాడు చేవెళ్లలో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాజెక్టు అటు చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, పరిగి వరకు గోదావరి జలాలను అందించడం ద్వారా ఈరోజు ఈ రంగారెడ్డి జిల్లాలో గోదావరి జలాలతోని వ్యవసాయానికి అందించాలని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రణాళిక కాదా? ఇవాళ కూడా చూడండి, చేవెళ్ల చౌరస్తలో అక్కడ పెద్ద శిలాఫలకం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు వేసిన శిలాఫలకం లేదా? ఆనాడు కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా ఉన్నవాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు. వాళ్ళని గుండె మీద చేసుకొని చెప్పమని నేను అడుగుతున్నా.
ఎవరు ప్రాణహిత చేవెళ్లకు నీళ్లు తేవాలని ప్రయత్నం చేసిండ్రు, ఎవరు ముఖ్యమంత్రిగా ఉండే రంగారెడ్డి జిల్లాకు చేవెళ్లకు, వికారాబాద్కు, తాండూరుకు, పర్గికి అన్యాయం చేసింది ఎవరు? వాళ్ళ పక్కన చేరి వాళ్ళతో అంటగాక్కుంటా ఇంకా రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేయాలని కొంతమంది చూస్తున్నారు. అందుకే ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఇదే కాదు, మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నాం. తొందరలోనే మహారాష్ట్రకు వెళ్తా, అక్కడ ముఖ్యమంత్రిని కలుస్తా. తుమ్మిడి హెట్టి దగ్గర 152 మీటర్లకు మనం అడిగినాం, 148 మీటర్ల ఎత్తున కట్టడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఏదో వయా మీడియాగా 149 150 మీటర్ల ఎత్తున తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు, గోదావరి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కట్టి ఆదిలాబాదు జిల్లాకు 1,50,000 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం. అదేవిధంగా మల్లన్న సాగర్ నుంచి మెదక్కే మలిపిన గోదావరి జలాలను మళ్ళీ రంగారెడ్డి జిల్లాకు తెచ్చి చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, పరిగి, కొంత కొడంగల్ ప్రాంతానికి కూడా గోదావరి జలాలను తరలించడం ద్వారా ఈ ప్రాంత రైతాంగాన్ని కూడా ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ నగరం యొక్క ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి ఈరోజు ఈ సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చినాం. అందుకే మిత్రులారా, వేదిక మీద ఉన్న పెద్దలందరూ నేను అడుగుతున్నా, మూసీ నది ఒక మురికి కూపంగా మారింది, దీన్ని అద్భుతంగా మార్చుకుందామా లేదా ఆలోచన చెయ్యండి. నరేంద్ర మోడీ గారు గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు. గంగా నది రివర్ ఫ్రంట్ను ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ దాస్ కట్టుకున్నాడు. ఈరోజు ఢిల్లీలో రేఖా గుప్తా యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకుంటుంది. నేను అడుగుతున్న మిత్రులను, నరేంద్ర మోడీలో గంగా నది ప్రక్షాళన జరుగుతాయి, యమునా నది ప్రక్షాళన ఢిల్లీలో జరుగుద్ది, ఉత్తరప్రదేశ్లో గంగా నది ప్రక్షాళన జరుగుద్ది, గుజరాత్లో మీకు సబర్మతి నది ప్రక్షాళన జరుగుతుంది. నేను అడుగుతున్న, హైదరాబాద్లో మూసీ నది ప్రక్షాళన ఎందుకు జరగకూడదు? నరేంద్ర మోడీ గారు చేసుకోవచ్చు, యోగి చేసుకోవచ్చు, రేఖా గుప్తా చేసుకోవచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఎందుకు మూసీ నది ప్రక్షాళన జరగొద్దు? ఎందుకు అడ్డం పడుతున్నారు ఈ దుర్మార్గులు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే కాంగ్రెస్ ఈ పని చేస్తే కాంగ్రెస్కు మంచి పేరు వస్తుందని ఒకే ఒక ఆలోచన. మా మీద రాజకీయంగా కోపం ఉంటే మాతో కొట్లాడండి. ఇవాళ ప్రజలు తీర్పిచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అభివృద్ధిలో భాగంగా పార్టీలకు అతీతంగా అటు ప్రకాష్ గౌడ్ అయినా, మహేందర్ రెడ్డి గారైనా, మిగతా వాళ్ళందరూ కలిసి వచ్చి ఈరోజు అభివృద్ధిలో భాగస్వాములు అయిన. ఇవాళ రాజేంద్ర నగర్ అభివృద్ధి చెందితే ప్రకాష్ గౌడ్ గారికి మంచి పేరు వస్తుంది, ప్రజలు ఆయన కోటేసారు. 10 ఏళ్ళు కేసీఆర్ అధికారంలో ఉన్నాడు, ఎందుకో ఈ మూసీ నది ప్రక్షాళన చెయ్యాలనే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఈరోజు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ను బాగు చెయ్యాలి, మూసీ నది మీద మనం ఎలివేటెడ్ కారిడార్లు కట్టాలి అని ఎందుకు ఆలోచన చేయలే? అందుకే ఈరోజు బుద్వేల్ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన హబ్గా మనం ఈరోజు అభివృద్ధి చేయాలనుకున్నాం. గేట్వే ఆఫ్ ఢిల్లీ, ఈరోజు గేట్వే ఆఫ్ ముంబై ఉన్నది, హైదరాబాద్ కూడా గేట్వే ఆఫ్ హైదరాబాద్ కింద ఈరోజు ప్రణాళికలు మనం సిద్ధం చేసుకున్నాం. 3 నెలల్లో ఈ నగరాన్ని ప్రపంచ స్థాయిలో పోటీపడే నగరంగా మనం తీర్చిదిద్దుకుంటాం. అందుకే ఈరోజు ఈ అభివృద్ధిలో కలిసి రాండి, హైదరాబాదు నగర నిర్మాణంలో మీరు భాగస్వాములు కాండి. ఈ రోజున్న ఔటర్ రింగ్ రోడ్డు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కట్టకపోయింటే ఈ నగరం ఇంత అభివృద్ధి చెందుతుండేనా? ఆనాడు ఐటీ కంపెనీలు తేకపోయింటే, ఫార్మా కంపెనీలు తేకపోయింటే ఇన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తుండేనా? ఇవాళ ప్రపంచ చిత్రపటంలో హైదరాబాదు నగరానికి గుర్తింపు వస్తుండేనా? ఇవన్నీ ఆనాటి ముఖ్యమంత్రులు ప్రణాళికలు చేసిండ్రు కాబట్టే ఈరోజు మన నగరానికి ఒక గొప్ప పేరు వచ్చింది. అందుకే ఇవాళ తెలంగాణ రైజింగ్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ తీసుకొస్తున్నాం. డిసెంబర్ 9, 2025 నాడు తెలంగాణ జాతికి అంకితం చేయబోతున్నాం. రాబోయే 100 సంవత్సరాలు హైదరాబాదు నగరమే కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదం వైపు మనం నడిపించాలో ఇవాళ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. కలిసి రండి, ఈ కడుపులో విషం పెట్టుకొని ప్రాజెక్టులు ఆపకండి. ఇవాళ మనం మూసీ రివర్ ఫ్రంట్ని చేసుకుందాం, ఫ్యూచర్ సిటీని కట్టుకుందాం, RRR నగరాన్ని, RRR రింగ్ రోడ్లను వేసుకుందాం, మెట్రో నగరాన్ని విస్తరించుకుందాం. ఇవాళ ఇవన్నీ ప్రణాళికలు చేసుకోవాలంటే మీ అందరి సహకారం ఉండాలి. మీరు అండగా నిలబడండి. రాబోయే 10 ఏళ్లలో అద్భుతమైన నగరంగా, ప్రపంచంలోనే గొప్ప నగరంగా హైదరాబాదు నగరాన్ని తీర్చిదిద్ది లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు
ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే రాష్ట్రంగా మన తెలంగాణను తీర్చిదిద్దుకుందాం మిత్రులారా. వాళ్ళు వీళ్ళు ఎన్ని చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని రకాలుగా అడ్డం పడ్డా మా ప్రభుత్వం తిప్పికొడుతుంది, ఒక్కరొక్కరి సంగతి కూడా చూస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. ఈ నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దే దాంట్లో మీరు అండగా నిలబడండి. నష్టపోయే పేదలను మన ప్రభుత్వం ఆదుకుంటుంది. వాళ్ళందరికీ సహాయాన్ని అందించే బాధ్యత నాది. ఆ వెనకాలన్న మా అక్కలకు మాట ఇస్తున్నా, ఈ నిర్మాణంలో ఎవ్వరు నష్టపోయినా అందరినీ మన ప్రభుత్వం ఆదుకుంటుంది. ఇది ఇందిరమ్మ రాజ్యం, పేదోళ్ళ రాజ్యం, పేదలకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. అక్కడ శ్రీపాదం, ఇక్కడ శ్రీకారం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహానగర ప్రజ